స్టెల్లా గారు మీరు ఓకే. అందరికీ మరొకసారి క్రైస్తవులు ఈ దినము మనము నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయంలోకి వచ్చినాం. నిజంగా ఇదంతా కూడా గ్రంథాలన్నీ కూడా ఒక్కసారి చదివితే బాగా మనకు క్లియర్గా అర్థమవుతాయి. మొత్తం ఒకసారి చదివేస్తే అంటే ఒక్కొక్క దానికి ఒకటి లింకప్ ఉంటుంది. మనం ఒక స్టోరీ బుక్ పట్టుకున్నామంటే ఈ విధంగా బుక్ ముగించే వరకు చదువుతాము. పత్రికలు కూడా చాలాసార్లు నేను అంటే హెబ్రోన్లో హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా మాకు స్టోర్డ్ అంకుల్ చెప్పేవారు, పత్రిక మొత్తం ఒకేసారి చదవండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అని. ఆ విధంగా నిజంగా పౌలు గారు ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క పత్రిక రాయటం అవన్నీ కూడా మనం వరుసపెట్టి చదవగలిగితే మంచిది. ఈ విషయాలు అనేక మారులు మనము చేయలేం కొన్ని పరిస్థితులను బట్టి. అదే దేవునికి నేను కూడా ఆ విషయంలో కూడా ప్రయాసపడుతున్నాను. మొత్తము కలిపి ఒకేసారి చదవాలి, స్టార్ట్ చేస్తే ఎండ్ అయ్యే వరకు. నిజంగా ఆ విధంగా చేస్తే కూడా మనకు చక్కగా అర్థమవుతాయి, చాలా మంచిది కూడా. నిజంగా ఈ దినాల పరిస్థితులను బట్టి మనము నిజంగా తిమోతి పత్రికలో ఉన్నట్లుగా అధికారుల కొరకు రాజుల కొరకు మనము అంటే ప్రత్యేకంగా మనకి ఇప్పుడు రాజులు లేరు కానీ ప్రైమ్ మినిస్టర్లు అయితేమి, మినిస్టర్లు అయితేమి, మంత్రులు అయితేమి, ఆయా అధికారులు అయితేమి అందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము సుఖంగా మాన్యంగా బ్రతుకు నిమిత్తం వారికి దేవుడు జ్ఞానం ఇచ్చినట్లుగా పరిపాలనలో అన్యాయాలు జరగకుండా అన్యాయపు తీర్పులు చేయకుండా నిజంగా అధికారులను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రజలు చెలరేగకుండా విషయాలన్నీ అనుకోవటం మనము ప్రార్థన చేయటానికి మనము దేవుడు మనకిచ్చిన బాధ్యత అది దేవుని బిడ్డలుగా. ఎందుకంటే అంత్యకాలంలో దూషకులు తర్వాత వచ్చి అపహాసకులు బయలుదేరుతారని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అవి జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే లోకంలో జరుగుద్ది. ఎందుకంటే సృష్టిని సృష్టించింది సృష్టికర్త. అది నమ్మటం చాలా కష్టమే. కానీ ఈ దినాల్లో అన్యులు చాలా మంది రక్షించబడుతున్నారు. వాళ్ళ సాక్ష్యాలు ఇవ్వటానికి కూడా చాలా మంది సాక్ష్యాలు వింటుంటే సాక్ష్యము ఛానల్స్ వాళ్ళ మీద కూడా వాళ్ళు ఆ విధంగా కేసులు పెట్టడం అటువంటివి కూడా జరుగుతున్న దినాలు ఇవి. ఎందుకంటే ఎవరిని బయటికి రానివ్వరు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పూజలు చేసి బయటకు వచ్చానంటే వాళ్ళు ఒప్పుకోరు. అంటే ఈ ధర్మం ఏమైంది, ఆ ధర్మం ఏమైంది అంటారు. అంటే మనిషికి కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. ఎవరు దేవుడు ఎలా చెప్తే అలా, దేవుడు ఎలా కార్యం జరిగిస్తే అట్లా, ఎవరిష్టం వాళ్ళది. దేవుని విషయాల్లో, దేవుని కొరకు జీవించే విషయంలో దాన్ని కూడా ఇబ్బంది పెడుతూ ప్రజల్ని బాధలు పెడుతున్న ప్రజలు ఉన్నారు. నిజంగా వాళ్ళనే సైకోలు అంటారు. కానీ ఈ దినాల్లో యేసు ప్రభు అని సైకో అని పిలుస్తున్నారు కొంతమంది మతోన్మాదులు. ప్రత్యేకంగా ఒకరు మనకు బాగా తెలుసు, మనం వింటూనే ఉంటాం. ఒక పెద్ద ఆయన పాపం, ఆయనకి తెలియదు. ఎందుకంటే బైబిల్ని ఎవరు ద్వేషిస్తారు అంటే బైబిల్ ప్రకారం జీవించడానికి ఇష్టం లేని వాళ్ళు. బైబిలు అంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథాన్ని వాళ్ళు వాళ్ళ కోణంలో అది అపవిత్రమైన గ్రంథముగా అపవిత్రమైన విషయాలు ఉన్నాయి అందులో. కాబట్టి అది పరిశుద్ధ గ్రంథం ఎలా అవుతుంది అని వేరుగా ఆలోచించే వారిలో నిజంగా యేసు ప్రభువారు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాడో నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులయుండుడి అని సవాల్ చేసిన యేసు ప్రభువారి యొక్క సవాల్ని అంగీకరించని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. ఎందుకంటే బైబిలు అన్ని విషయాలు రాయబడతాయి. తప్పును దాచదు బైబిలు, పరిశుద్ధతని దాచదు. అది న్యాయ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. నిజంగా అది అంటే పరిశుద్ధతలో నుంచి వచ్చే తీర్పు. పాపం చేస్తే ఎటువంటి తీర్పు ఇక్కడ అంటే లోకంలో ఏ విధంగా హైకోర్టు సుప్రీంకోర్టు ఏ విధంగా ఉన్నాయో దేవుడు కూడా ఒక తీర్పరిగా ఉన్నాడు అని గుర్తు చేసే పుస్తకం బైబిల్. దేవుడు ప్రాణం పెట్టిన వాడు, ప్రేమ చూపించిన వాడు అదే స్థాయిలో నిజంగా పాపం చేసినప్పుడు ఏ విధంగా తీర్పు ఉంటుందో చెప్పినవాడు. బైబిల్ గ్రంథం నుంచే అన్నీ తీసుకున్నారు చెప్పాలంటే శాస్త్రవేత్తలు అనేవారు. కానీ ఈ లా వచ్చింది, లాలో కూడా అనేకమైన బైబిల్లో ఉన్నాయి. నిజంగా ఇప్పుడు 10 కమాండ్మెంట్స్ మనం రోజు చదువుకోవాల్సిన వారమే. 10 ఆజ్ఞల్లో
ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకు దేవుడు అంత ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చినాడు అనేది ఆలోచిస్తే తెలుస్తుంది. కానీ దాన్ని పట్టుకొని ఊగుతూ దేవుడు ఏమంటారు విగ్రహారాధన చేయొద్దన్నాడు, విగ్రహారాధన చేస్తే నరకానికి పోతారంట. మరి మనమందరూ నరకానికి అంటే ఆ విగ్రహారాధన ఎందుకు చేయొద్దన్నాడు అనే మూలాల్లోకి పోతే వాళ్ళకి ఆలోచన రాదు. ఎందుకంటే తప్పు చేసే వాళ్ళు తప్పు నుంచి బయటకు రావడానికి ఇష్టపడరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వ్యతిరేక కోణంలోనే బైబిల్ని చూస్తారు. నిజంగా తల్లిని వదిలేయమన్నారు, తండ్రిని వదిలేయమన్నారు, నన్ను వెంబడించమన్నారు అని ఇది పట్టుకుంటారు తప్ప 10 కమాండ్మెంట్స్లో నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అనేది దాన్ని వదిలేసినారు. అంటే కొన్ని పరిస్థితులను బట్టి దేవుడు ఎవరినైతే కొంతమందిని ప్రత్యేకించుకుంటాడో వాళ్ళ కొరకు మాత్రమే అందరిని వదిలేసి నన్ను వెంబడించు, నన్ను ఎక్కువగా ప్రేమించు, నేను నిన్ను వాడుకుంటా అన్నాడు ప్రభు. అది కొందరికి మాత్రమే, స్పెసిఫిక్గా కొందరికి మాత్రమే ప్రభు ఆ విధంగా చెప్పాడు. అలాగని వాళ్ళ బాధ్యతలు తీసుకోవద్దని చెప్పలేదు. ప్రభు సిలువలో చనిపోతూ కూడా తల్లిని యోహానుకు అప్పచెప్పినాడు. యోహాను తండ్రి రొమ్మున, యేసుప్రభు రొమ్మున ఆనుకునే యోహాను తను మిక్కిలుగా ప్రేమించే యోహానుకి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇప్పటి నుంచి ఈ యోహాను చూసుకుంటాను నిన్ను అని తల్లిని ఎక్కడ నిర్లక్ష్యం చేసినట్లు యేసుప్రభు కూడా లేదు. కాబట్టి ఆయన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినాడు కాబట్టి అమ్మా నేను తండ్రి పనుల మీద ఉన్నా అని చెప్పాడు. అలాగని ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. తన తండ్రికి హెల్ప్ చేసినాడు, యోసేపుకి తండ్రి అనుమని యోసేపుకి హెల్ప్ చేసినాడు, తన పనుల్లో హెల్ప్ చేసినాడు, తన బాధ్యతలు తీర్చినాడు. చనిపోయే ముందు తల్లి బాధ్యత పక్కన వారికి అప్పగించినాడు. ఎందుకంటే తండ్రి దేవుని పని కొరకు ఎవరైతే ప్రత్యేకించుకుంటారో వాళ్ళని ప్రభువు కూడా ప్రత్యేకపరచాలి అని చూస్తాడు. అంత తప్పించి అందరినీ అంటే ద్వేషించమని కాదు అక్కడ. ఏదేమైనా కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో వాళ్ళు ఇంటర్వ్యూస్లో చూడాలి అసలు వీళ్ళు ఏం మాట్లాడారో అనిపిస్తుంది, కొన్నిసార్లు టైం వేస్ట్ చేసామా అనిపిస్తుంది. ఎందుకంటే న్యాయ పరిశుద్ధతతో ఏమో నిరూపించండి అని చెప్పిన వాళ్ళు యేసుప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయనే దేవుడు. దేవుడు అనేవాడు నీతిమంతుడు అయి ఉండాలి, దేవుడు అనేవాడు సృష్టికర్త అయి ఉండాలి, దేవుడు అనేవాడు ఆది నుండి ఉండాలి. ఆది నుంచి ఉన్న దేవుడు యేసుప్రభువారని చరిత్ర కూడా చెప్తా ఉంది. పాపములో కూడా అంటే గర్భంలో కూడా పాపం లేకుండా పుట్టినవాడు యేసుప్రభు మాత్రమే అని బైబిల్ గ్రంథము చరిత్ర కూడా చెప్తా ఉంది. ఎందుకంటే ఆయన సిలువ వేసినప్పుడు అక్కడ కాడిన రక్త బిందువులను కూడా పరీక్ష చేసినప్పుడు అందులో అంటే ఎవరి యొక్క కణాలు కలవలేదు, పురుష సంయోగం లేకుండా పరిశుద్ధుడిగా పుట్టాడు అని కూడా సైన్స్ నిరూపించింది. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు పుట్టాడు. దేవుడు ఏదైనా చేయగలడు. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టగలడు, పైనుంచి కూడా కింద పడగలడు. కాకపోతే మనలాగా పుట్టాలి కాబట్టి ఆయన ఒక కన్య గర్భాన్ని ఏర్పరచుకుని పుట్టాడు. దేవుడు ఏమైనా చేయగలడా అంటే చేయగలడని ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకుంటారు. కాబట్టి పాపంతో ఇంకా లస్ట్తో చెప్పాలంటేనే మనం విమర్శించటం అని కాదు, కానీ అంటే మనోధర్మశాస్త్రాలు వాటిల్లో వీటిల్లో హిస్టరీస్లో కానీ ఎవరు ఏ విధంగా జన్మించారు అని కానీ పైనుంచి పోతా ఉంటే ఏదో పడిందంట దేని మీదో, దాని ద్వారా ఇంకొక అంటే కోతి పుట్టిందనో ఏదో ఇవి చెప్తుంటారు. మరి ఇవి ఎట్లా నమ్మగలుగుతున్నారు? పరిశుద్ధ దేవుని ఎందుకు నమ్మలేకపోతున్నారు? అది కరెక్టా, ఇది కరెక్టా? పరిశుద్ధత ద్వారా జన్మించిన వారు కరెక్టా, ఆ పాపం ద్వారా జన్మించిన వారు కరెక్టా? దేవుడు అనేవాడు శోధించబడడు. దేవుడు అనేవాడు పాపానికి ఆకర్షితుడు కాడు. దేవుడు అనేవాడు ఎవరిని చూచి ఏమీ ఆలోచించడు చెడుగా. అంతకంటే పచ్చిగా మనం చెప్పలేం. అవన్నీ కూడా మనోధర్మ శాస్త్రాలు ఉన్నాయి. అవి చూచిన వారు పరిశుద్ధ గ్రంథాన్ని ఇష్టపడి బయటకు వస్తున్నారు. వాళ్ళని వదిలేసేయాలి తప్ప హైందవులు ఎవరైతే క్రిస్టియన్స్గా మారుతారో అంతకాలం మేము పోరాడతాము అని చెప్తున్నారు చాలా మంది. పోరాడండి, ఎవరు పోరాటం వాళ్ళకి. దేవుళ్ళో పోరాడే వాళ్ళు దేవుళ్ళో ఉంటారు, అక్కడ పోరాడే అక్కడే ఉంటారు. ఏది న్యాయమో ఆయన చూసుకుంటాడు. అందుకే దేవుడు న్యాయకర్త. నిన్న ఒక ఇంటర్వ్యూ చూసినాను, ఆయన చెప్తూ మరి అక్కడ అమెరికాలో జరిగింది కదా, లాస్ ఏంజల్స్లో, దానికి దేవుడు నాశనం చేశాడంట. అంటే సైకో నా దేవుడు అంటున్నాడు. మరి సైకో నా దేవుడు సైకో
కాదు దేవుడు. ఆయన న్యాయకర్త, ఆయన తీర్పులు న్యాయమైనవి. అక్కడ పాపం చేసి ఇంకొక చోటకి వెళ్తారు, అక్కడ రోగాలు తీసుకొచ్చి ఇంకొక చోట అంటిస్తారు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అది కరెక్ట్. ఈ దినాలు ఎన్ని రోగాలు వచ్చినాయి పాపం వల్ల, చెప్పుకోలేని రోగాలు వచ్చినాయి. నీ పాపం అంతా తీసుకెళ్ళి ఇంకొక చోట అంటిస్తారు. ఇంకొక చోట విగ్రహారాధన, అక్కడ విగ్రహారాధన సొదొమ గొమొర్రాలో జరిగిన పాపం లాస్ ఏంజల్స్ లో జరిగింది. స్వయం పరకంగా అంటే ఎవరికి వారు పురుషుడు పెళ్లి, స్త్రీకి పెళ్లి. ఇది దేవుడు చూచి సహిస్తాడా? మనుషులు కూడా ఇష్టపడతారా? వాళ్ళని ఇష్టపడే వాళ్ళు మంచి వాళ్ళ, లేకపోతే దాన్ని ఖండించే వాళ్ళు ప్రేమ గల వాళ్ళ? పాపాన్ని ఎవరైతే సమర్థిస్తారో వాళ్ళ సైకోలు, లేదంటే పరిశుద్ధతలోకి రండి, వాళ్ళ పాపం మీకు అంటకుండా మిమ్మల్ని నేను కాపాడుకుంటా, వాళ్ళకు వచ్చిన రోగాలు తెచ్చి మీకంటీకుండా నేను కాపాడుకొని వాళ్ళని అంతటితో తుడిచేస్తా అనేవారు సైకోనా అనేది ఆలోచిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ కోసం మనం ప్రార్థన చెప్ప ఏమి చేయలేం. ఆ దినాల సొదొమ గొమొర్రా వాళ్ళకు కూడా దేవుడు చెప్పి 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 చెప్పలేక దాని అంతటితో అంతమొందించాడు. ఇంకా అది ఆ పాపము బయట ఇంకెక్కడ అంటకుండా, ఆ రోగాలు పక్క దేశంలోకి రాకుండా. దేవుడు ఎప్పుడైనా న్యాయవంతుడు, ఆయన న్యాయంగా ఆలోచిస్తాడు. అందరూ నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఎవరైతే ఉంటుంది కదా, ఏం పుణ్యం చేసుకున్నావో అమ్మా అనే అంటే అందరూ అంటారు, ప్రతి మనిషి నోట్లో నుంచి వచ్చేది. అది క్రిస్టియన్స్ మనం టక్కని అంటాము, ఎప్పుడు పుణ్యం చేసుకున్నావో అని వాళ్ళు అంటారు. హైందవులు ఎప్పుడు పుణ్యం చేసుకున్న, ముస్లిమ్స్ అంటారు ఎప్పుడు పుణ్యం చేసుకున్నామని. మన పాప పుణ్యాలే మనకు తీర్పునిస్తాయి. దేవుడు ఎప్పుడు ప్రేమ గలవాడే, మనం చేసుకున్న పాపమే మనం ఒక్కసారి అనుకుంటాం కదా, ఏ రోజు చేసుకున్న పాప విసిగిపోయినప్పుడు, ఏ రోజు చేసుకున్న పాపం అన్ని వచ్చి నా మీద పడుతున్నాయని. అంతే, అది పాపం వల్ల వచ్చే జీతం మరణం, అంతే. దేవుని నమ్ముకొని పోరాడిన వారికి నిత్య జీవం. జయించు వానిని నా సింహాసనం మీద కూర్చోబెడతా అన్నాడు, నాతో కూడా భుజింపనిస్తా అన్నాడు. జీవవృక్ష ఫలాలు జయించిన వారికి, అంతే. జయించలేకపోతే నాకు జీవవృక్ష ఫలాలు వద్దు, నాకు కిరీటము జీవ కిరీటము వద్దు, నాకు ఏమి వద్దు అని అర్థం. జయించిన వాళ్ళకి. ఇప్పుడు మనం ఒక స్పోర్ట్స్ కానీ ఏదైనా జరిగితే ఎవరికి ఇస్తున్నారు? మరి వాళ్ళు సైకోలా? అంటే ఆ బహుమతి గెలిచిన వారికి ఇచ్చేవాళ్ళు సైకోలు కాదు కదా. నిజంగా అది అన్నమాట. ఎవరు జయిస్తారు వాళ్ళకి ఇస్తారు, ఎవరు పరిశుద్ధతను కాపాడుకుంటారు వాళ్ళకి దేవుడు జీవ కిరీటం ఇస్తారు. ఎవరు పాపములో ఉంటారో వాళ్ళ పాపమే వాళ్ళని చంపేస్తుంది. అదనమాట. వాళ్ళ పాపం ఏదో ఒక రోజున ఏదో ఒక రోగంతోనూ వాళ్ళు చచ్చిపోవాల్సిందే. కాబట్టి ఆ రోగాలు ఇతరులకు అంటకముందే ప్రభు కలుగు చేసుకుంటున్నాడు, అంతే. ఇతరులను ప్రేమించి, ఇతర కంట్రీస్ని ప్రేమించి, ఇతర ప్రజలను ప్రేమించి. నిజంగా అది దేవుని న్యాయమైన తీర్పు. దేవుని తీర్పు మనం గ్రహిస్తే దేవుడు ఎంత ప్రేమ గలవాడో మనకు అర్థమవుతుంది. నిజంగా ఇప్పుడిప్పుడు జరుగుతున్న విషయాలు కూడా అవే. కనకమేమసులు ఎందుకు రాసినారు? మంచి విషయాలే కదా అవి. నరహత్య చేయొద్దు, ఒకరినొకరు చంపుకోమాకండి, వ్యభిచారం చేయొద్దు, దానివల్ల రోగాలు వస్తాయి, చేయబాకండి, దొంగతనం చేయకూడదు, దొంగతనం చేస్తే జైల్లోకి పోతావు. ఈ కోర్టు తీర్పు ప్రకారం కోర్టు హైకోర్టు పోలీసులు ఒప్పుకోరు కదా, తీసుకుపోయి జైల్లో పడేస్తారు, జాగ్రత్తగా ఉండు. నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం బలకు, నువ్వు ఇతరుల మీద అబద్ధం చెప్తే నీ పాపమే నీ మీదకి వస్తుంది. ఎవరు కొలత చొప్పున వాళ్ళు కొలతని బైబిల్ చెప్తుంది, లోక మాట కూడా అట్లానే ఉంటాయి. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపదు, ఒకరిది మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. పొరుగు వాని భార్యను గాని, దాసును గాని, ఎద్దును గాని, గాడిదను గాని, నీ పొరుగు వాళ్ళని ఏది ఆశించమాక. అది దేవుడు చెప్పింది. మంచి మాటలే కదా అవి. మంచి మాటలను ఎట్లా భూత పుస్తకం అంటారు? నిజంగా. కాబట్టి ఆ విధంగా అర్థం చేసుకునేలాగా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. నీ పొరుగు అని ప్రేమించు అన్నాడు, కానీ దేవుడు ద్వేషించు, తిట్టు, బూతులాడు అని ఎక్కడ చెప్పలేదు. ఎవరైనా బలహీనులు ఉంటే వాళ్ళు ఉక్రోషంతో బయటపడతా ఉంటే వాళ్ళు కూడా, దేవుని బిడ్డలు కూడా నేర్చుకుంటున్నారు మెల్లమెల్లగా. నెమ్మదిగా సమాధానాలు ఇవ్వటము, నెమ్మదిగా వాళ్ళకి ఉత్తరం ఇవ్వటము, వాళ్ళు కూడా నేర్చుకుని, వాళ్ళు మనుషులే కదా. ఎందుకంటే మనం అందరూ మనుషులే, అందరిలో ప్రవహించేది రక్తమే, అందరూ ప్రాణులే. అందరికీ బీపీలు ఉంటాయి, అందరికీ అంటే లోకంలో కొంతమందికి షుగర్లు, బీపీలు వస్తాయి, కొంతమందికి ఆ బ్లడ్లోనే అన్నీ ఉంటాయి, రోషం ఉంటుంది అందరికీ. కాదు, దేవుణ్ణి బట్టి దేవుని బిడ్డలు తగ్గించుకుంటారు, కొంచెం సహించుకొని సమాధానాలు ఇస్తూ ఉంటారు. అది దైవతత్వం, అంతే. చేతగానే తనం కాదు. నిజంగా దేవుని ముందు దేవుడు అంటాడు, నేను సింహాన్ని, నేను మీ ముందు నిల్చుంటా,
మీరు సింహ పిల్లల్లాగా ఉండండి, కానీ సింహాల్లాగా మీరు వెళ్ళి వాళ్ళ మీద పడకండి, ఒక టైం వస్తుంది నేను చూసుకుంటా అంటాడు ప్రభువారు. ప్రభు మనకు నేర్పింది అది. కాబట్టి అది మనము ఎప్పటికీ మనం విడిచిపెట్టము, అనేకులు విడిచిపెట్టబడకూడదు. నిజంగా ఇది ఇప్పుడు చాలా విషయాలు ఏంటంటే అమెరికాలో జరిగే అటువంటి విషయాలే కాదు, అమెరికాలో జరిగే ఒక మంచి విషయం కూడా ఈ దినాల్లో మనం విన్నాం. నిన్న మొన్నటి దినమున అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ దేవుడు తీసుకుని వచ్చినాడనే చెప్పాలి. ఒక విధంగా అమెరికా దేశంలో జరిగే ప్రపంచం అంతటిని కూడా బేస్ చేసుకొని ఉంటది. కాబట్టి బైబిల్ని బేస్ చేసుకొని యుఎస్ఏ అమెరికా కంట్రీ ఉంటుంది అనమాట. క్రిస్టియన్ కంట్రీ అని కూడా మనం పిలుస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కరు పిలిచేది అదే. బైబిల్లో కూడా బైబిల్ మూలాలని వాళ్ళు తీసుకుంటారనమాట. అవే వాళ్ళ అంటే లాలో పెట్టుకున్నారు వాళ్ళు. ద్వితీయోపదేశకాండంలో ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకున్నారు వాళ్ళు. అందుకే అది అభివృద్ధి చెందిన దేశం. ఒకసారి నేను అంటే అప్పుడప్పుడు వీళ్ళు ఏం చెప్తారా అని వింటానన్నమాట ఎప్పుడన్నా ఒకసారి. ఒక సినీ డైరెక్టరు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, మీరు ఏ దేవుణ్ణి నమ్ముతారు అంటే ఆయనకి ఎలా చెప్పాలో డైరెక్ట్ చెప్తే బాగోదు కదా, వాళ్ళు సినీ యాక్టర్లు కాబట్టి వాళ్ళకి అందరూ ప్రజలు కావాలి. కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, అమెరికా వాళ్ళు ఏ దేవుని నమ్ముతారో ఆ దేవుడే గొప్ప అంటాను నేను అన్నాడు. ఎందుకని మీరు అలా చెప్తున్నారంటే, వాళ్ళది ఆశీర్వదించబడిన దేశం. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. అది ఆశీర్వదించబడిన దేశంగా పిలువబడుతుంది. కాబట్టి ఆ దేవుడే నేను గొప్ప అంటాను, ఆ దేవుడే దేవుడు అంటాను. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా దేవుని ప్రజలు ఉన్న దేశం. ఈ దినాల్లో ఏంటంటే సృష్టికర్తను కాదని సృష్టిని పూజిస్తే నష్టపోతారని ప్రభు చెప్తాడు తప్ప ఆయన ద్వేషించే దేవుడు కాదు. అక్కడికి కూడా అన్ని వెళ్ళిపోయినాయి. ఏదేమైనప్పటికి కూడా నిజంగా అసలు ఇంతకు ముందు ఉన్న ఒక ప్రెసిడెంట్ గురించి కూడా మనం అప్పుడు లేం కానీ విన్నాం. 1789లో 1789 సంవత్సరంలో ఏప్రిల్ మొదటి ప్రెసిడెంట్ ఎవరంటే జార్జ్ వాషింగ్టన్. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, ఆయన స్పీచ్లో నేను విన్న విషయాలు ఇవి, ఆ విషయం చెప్తే మనకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. బైబిల్ లేకుండా యేసుక్రీస్తు ప్రభువారి దయ లేకుండా దేశాన్ని పరిపాలించడం అసాధ్యం అని చెప్తాడు ఆయన. నిజంగా బైబిల్ని గొప్పగా చూపిస్తూ, బైబిల్ దేవుణ్ణి గొప్పగా చూపిస్తూ మాట్లాడిన వాళ్ళల్లో ఆయన కూడా ఒకడు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే అమెరికాలో మూలాల్ని అన్ని కూడా డిస్టర్బ్ అయిపోయినాయి. మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ జరిగే పరిస్థితులన్నీ కూడా ఎంత లస్ట్ అక్కడికి వెళ్ళిపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. మానవులుగా మనకి అంత అసహ్యం వేస్తే దేవుడు అసహించుకోవడం తప్ప కానే కాదు. అమెరికాలో నిజంగా అసలు వాళ్ళకి ఎంత రోషం అంటే, వాళ్ళ ఫ్లాగ్ చూస్తే వాళ్ళ ఫ్లాగ్లో 13 చారలు ఉంటాయి ఇట్ట అడ్డంగా. తర్వాత 50 నక్షత్రాలు ఉంటాయి. 50 నక్షత్రాలేమో 50 రాష్ట్రాలుగా, 13 చారలేమో బ్రిటిష్ కాలనీస్గా. ఆ బ్రిటిష్ కాలనీస్ యొక్క ఆ యొక్క 13 చారలు ఆ బ్రిటిష్ కాలనీస్ వాళ్ళకు కూడా కనబడతాయి. అవి అదనమాట మనం తెలుసుకునే విషయాలు ఇవి. బ్రిటిష్ వాళ్ళు కూడా యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళని మనకు బాగా తెలుసు. క్రీస్తుని గురించి ఆలోచించే వాళ్ళ రాజ్యాంగం కూడా ద్వితీయోపదేశకాండ గ్రంథం నుంచే వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకున్నారనమాట. ఆ రాజ్యాంగంలో అమెరికా వాళ్ళు కూడా అమలుపరిచారు. అంటూ మనకు సందేహం ఏం లేదు కదా. మనం వింటానే ఉన్నాం, పరిస్థితులు న్యూస్లో చూస్తానే ఉన్నాం. తిరిగి రెండోసారి ట్రంప్ గారిని దేవుడే తీసుకొచ్చాడని చెప్పాలి. ఆయనకి చాలా ధైర్యం ఎక్కువ. ఆయన బోల్డ్గా స్టెప్స్ తీసుకుంటాడు. కాకపోతే నాకు ఒక్కటే క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒక 10 నిర్ణయాలు ఆయన చేసుకున్నాడంట. నిజంగా ఆయన 45వ రాష్ట్రపతిగా రావటం మంచిదే నిజంగా. అయితే ఆయన అంటే విజయాన్ని ఆయన కోరుకుంటాడు ఎక్కువగా. ఆయన తీసుకున్న నిర్ణయాల్లో ఒక్క నిర్ణయం నాకు క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మొట్టమొదటి నిర్ణయం ఏం తీసుకున్నాడంటే, ఆయన అమెరికాని స్వర్ణయుగంగా నేను చేస్తాను, అలా ప్రారంభం కాబోతా ఉందని చెప్పినాడు. తర్వాత అక్రమ వలసను అరికడతాను, అమెరికా అన్ని విషయాల్లో వర్ధిల్లుతా ఉంది. అదే కాకుండా అమెరికా భూభాగంపై తీవ్రవాద చర్యలు నేను అరికడతా, వాటిని నిర్మూలిస్తా అని చెప్పినాడు. అమెరికా ప్రజలకి ధైర్యం చెప్తూ వచ్చినాడు. ఏ విధమైన క్రైమ్స్ కూడా, ఏ విధమైన టెర్రరిస్టులు కానీ మన భూభాగంపైకి రాకటానికి వీల్లేదు అన్నట్టుగా ఆయన చెప్పినాడు. ప్రపంచ దేశాల్లో చాలా మందికి ఇది ఆనందం కలిగజేసింది. ఆయన వల్ల ప్రపంచ దేశాల్లో కూడా ప్రభావితం ఉంటుంది. ట్రంప్ ద్వారా మన దేశానికి కూడా ప్రభావితం ఉంటుంది. మన దేశం కూడా బాగుపడాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచ దేశాల్లోనే చాలా మందికి ఇది ఆనందం కలిగజేసిందంటే వాటిల్లో మన దేశం కూడా ఉంది.
అంతేకాదంటే సైన్స్, టెక్నాలజీలో, మెడికల్లో, ఆ తర్వాత అంతరిక్షంలోకి అనేకమైన వ్యామోగామోల్ని పంపించే విషయాల్లో కూడా మేము ముందంజలో ఉంటామని చెప్పటం. అక్కడ చాలా తెలివిమంతులు ఉంటారు. అంతేకాకుండా చాలా మంది తెలివి గల వాళ్ళని, ఇంటెలిజెన్స్ ని మా దేశానికి ఆహ్వానించుకుంటాము అని చెప్పటం. అందరూ ఒకటిగా అని ఆయన చెయ్యాలనుకోవటం కూడా చాలా మంచి విషయం. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు. అందరికీ ఒకే దేవుడు, అందరిని సృష్టించింది ఆయనే అన్నదానికి నిరూపణగా ఈ డెసిషన్ తీసుకోవటం కూడా మంచిదే. అంతేకాకుండా ఆయన అమెరికా ఫ్లాగ్ని అమెరికాలో ఎక్కడో పాతుతామన్నాడంట. అది గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో గల్ఫ్ ఆఫ్ అమెరికా అని వాళ్ళు అమెరికాగా చేస్తారని ఆయన ప్రతిజ్ఞ చేయటం, ఈ విధంగా అన్ని చేసినాడు, బాగానే ఉంది. కానీ తర్వాత ఒకటి చూస్తే అంటే ఇక్కడ ట్రాన్స్జెండర్ని ఉంచము అని చెప్పటం బాధాకరం. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మంది మన భారతదేశంలోనే దాదాపుగా 5 లక్షల మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. నిజంగా వాళ్ళ బాధ నేను ఎక్కడ విన్నానంటే, ఒక అమ్మాయి ట్రాన్స్జెండర్ అంజలి అని పేరు పెట్టుకొని ఒక స్త్రీగా ఆమె అయ్యి పాపం ఆమె ఎంత చక్కటి చాలా దేశాలకు తిరిగి ఆమె ద్వారా లక్షల మంది ఆమె వాక్యాన్ని చూస్తూ, మీరు కూడా వినుంటారు, లక్షల మంది ఆమె వాక్యాన్ని చూస్తూ అనేకులు రక్షించబడుతున్నారు. మరి ఆమెను తృణీకరించాడా దేవుడు? బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ప్రభువును బట్టి నపుంసకులు కలరు అంటే షడ్రక్ మేషకు దానియేలు అబేద్నెగోలు లాంటి వాళ్ళు, రాజుల దగ్గర ఉన్న వాళ్ళు, ఎస్తేరు దగ్గర ఉన్న వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు నపుంసకులుగా పెడతారు. రాణి దగ్గరికి వెళ్ళాలంటే రాజులు నపుంసకుల్ని చేసేస్తారు వాళ్ళని. దేవుని కొరకై వాళ్ళు ఆ విధంగా సమర్పణతో నపుంసకులుగా అయిపోతారు. వాళ్ళు కలరు. తల్లి గర్భం నుంచి నపుంసకులుగా పుట్టిన వారు నపుంసకులు కలరు. మరి వాళ్ళు దేవునికి తెలియకుండానే పుట్టారా? అందరినీ ప్రేమించాలి. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా మంది దేవుని నమ్ముకొని వాళ్ళకు కూడా ఒక విలువ వచ్చింది మన భారతదేశంలో కూడా. నిజంగా వాళ్ళను కూడా ఆహ్వానించుకొని సంఘాల్లో వాళ్ళ గిఫ్ట్స్ ఇచ్చి, వాళ్ళని ఎంకరేజ్ చేసి, వాళ్ళ చేత సాక్ష్యాలు చెప్పించి అందరికీ పరలోకం. నిజంగా బైబిల్లో ఉన్నారు ట్రాన్స్జెండర్స్. నిజంగా అందరినీ ప్రేమించి, అదొక్కటి నా క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది. అంత బైబిల్ గ్రంథం తెలిసిన ఆయన వాళ్ళు ఉండకూడదు అనటం, వాళ్ళు చాలా డిమాండ్స్ కోరినారంట. కానీ వాళ్ళని ఉండకుండా మరి వాళ్ళు ఎక్కడ బతకాలి? ముందు వాళ్ళ పేరెంట్స్ ప్రేమ కూడా కోల్పోయిన వారు. పేరెంట్స్ వాళ్ళని వెలివేస్తారు. కన్నది వాళ్ళే, కన్న వాళ్ళని బయటికి పంపించేది వాళ్ళే. ఆమె సాక్ష్యం ద్వారా నేను విన్నాను. మా కుటుంబంలో స్థానం ఉండదు, సంఘంలో స్థానం ఉండదు, మేము చప్పట్లు కొట్టి అడుక్కునేదాన్ని. ఆమె సాక్ష్యం చెప్పకుండా ఎక్కడ కూడా ఆ సిస్టరు ఆమె స్వార్థంగా చెప్పదామె. నిజంగా చక్కటి అంటే దేవుని కొరకు వాడబడతా ఉంది. మరి ఆమె విషయం ఏంటి? దేవుడు ఆమెను ప్రేమించట్లేదా? నన్ను నా దేవుడు ఒక్కడే ప్రేమించాడు, నా దేవుని కొరకే, నా గతాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అని చెప్తా ఉంది. అదొకటి. ఏదేమైనప్పటికీ దేవుడు, అందుకే దేవుడు న్యాయవంతుడు. మనుషుల్లో అంతో కొంత అరో కొరో అన్ని విషయాలు బాగున్నా ఏదో ఒకటి క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయినా ప్రభువారు మాత్రం అన్నిట్లో పర్ఫెక్ట్ అని మనం చెప్పాలి. అందరినీ ప్రేమిస్తాడు ఆయన. గుడ్డివారిని, కుంటివారిని, అంగవైకల్యం కలిగిన వారిని, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు ఆయన. ట్రాన్స్జెండర్స్ అందరినీ ప్రేమిస్తాడు ఆయన. నిజంగా అది దేవుని ప్రేమ. అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నిజంగా గొప్ప దేవుడు అంటే మన దేవుడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అందరి దేవుడు. నిజంగా ఈ విషయాల్లో మనం చాలా కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇంక ఇవన్నీ కూడా మనం చూసినాం. ఇప్పుడు మనం చూస్తే చక్కగా మనం 11 అధ్యాయాలకు వెళ్ళినాం. త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే అన్ని దాదాపు పేర్లే ఉన్నాయి. పేర్ల గురించి మనం చెప్పేది ఏం లేదు. ఒక్కటే, పేర్లు గ్రంథంలో ఎందుకు రాయబడతాయంటే కొంతమంది మంచి వాళ్ళు, ఎక్కువ శాతము దేవుని చిత్తానికి లోబడిన వాళ్ళ గురించిన పేర్లు వ్రాయబడినాయి. ఇంకో కొంతమంది పడిపోయిన వారు, పతనమైపోయిన వారి పేర్లు కూడా వ్రాయబడినాయి. పతనమైపోయిన వారిలో అనగానే మనకు ఎక్కువగా గుర్తొచ్చేది ఏంటంటే దావీదు అంటాం. దావీదు ఒక్కసారి భయంకరమైన తప్పు చేశాడు, ఇంక ఏ తప్పు చేయలేదు. అది ఒకటే ఎగ్జాంపుల్గా మిగిలిపోయినాడు, తప్పు చేస్తే ఎంత పనిష్మెంట్ ఉంటుందో అని. ఆ తర్వాత మనం గుర్తొచ్చే సంసోను అంటాం. సంసోను అని నిజంగా చెప్పగానే అసలు సంసోను చూస్తే సంసోను అసలు వ్యభిచారియే కాదు అని చెప్పే విషయాలు కూడా మనం తెలుసుకోవాలి. నిజంగా సంసోను పతనమైపోలేదు. ఆ దినాల్లో ఫిలిస్తీన్లు సంసోన్ని తరుముకుంటా ఉంటే ఆయన తప్పించుకోవటానికి ఒక ఇంట్లోకి వెళ్తాడు.
దాచుకోవాలని వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. నిజంగా ఆమె ద్వారానే మోసపోయినారు సంసోన్ అని విన్నా. అంతేకాని ఇంకెక్కడ ఏ స్త్రీ దగ్గరికి పోయినట్టుగా సంసోను వ్రాయబడలేదు. ఆ స్త్రీ వ్యభిచారి అయిన స్త్రీ కావటం వల్ల సంసోను వ్యభిచారిగా లెక్కలో కట్టారు. తర్వాత దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు. దాన్ని బట్టి తర్వాత తిరిగి అంతంలో దేవుని శక్తిని కోరుకొని అనేక దేవుని ప్రజలను అక్కడ కాపాడటం జరిగింది. ఏదేమైనప్పటికీ మనం బైబిల్ క్షుణ్ణంగా మొత్తంగా 2 వేస్లో చూసుకోవటం కూడా చాలా మంచిది. ఒక వేలో నుంచి మనం చూస్తే తప్పులే కనిపిస్తాయి, ఒక వేలో మనం చూస్తే పరిశుద్ధతే కనిపిస్తుంది. 2 చూడాలి. పాపాన్ని ద్వేషిస్తాడు దేవుడు, పాపిని ప్రేమిస్తాడు, అది కూడా చూడాలి. నిజంగా అది గొప్ప విషయం. అందుకే ఇక్కడ అధ్యాయంలో పేర్లు అన్ని కూడా 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో కూడా పేర్లు రాయబడినాయి. ఎందుకంటే యెరూషలేములో ఉన్నవారు ఎవరో వాళ్ళ పేర్లన్నీ రాయబడినాయి. ఎందుకంటే ఆ దినాల్లో యెరూషలేములో ఉండడానికి చాలా మంది భయపడ్డారు, చాలా మంది యెరూషలేములో ఉండడానికి ఇష్టపడలేరు. నెహెమ్యా చాలా ధైర్యం చెప్తాడు, చాలా పశ్చాత్తాప ప్రార్థనలు ఎజ్రా నెహెమ్యాలు చేపిస్తారు, ప్రజలని సమకూరుస్తారు. వాళ్ళకి పని పాటలేక కాదు, వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి, మనం కూడా చెప్పుకున్నాం. వాళ్ళు చక్కటి జాబ్స్, రాజు దగ్గర గిన్నె అందించే రాజుకి నెహెమ్యా గారు అంటే ఎంత ఇష్టం కాకపోతే తన అడిగినవన్నీ ఓకే అని చెప్పేసి తను బయటికి పంపిస్తాడు, పర్మిషన్ ఇస్తాడు. అంత నమ్మకస్తుడు నెహెమ్యా. తన రాజు దగ్గర ఉన్న జాబ్ను వదిలేసి తనకున్నదాన్ని కూడా వదిలేసుకుని ప్రజల కోసం, తన దగ్గర ఉన్న సొమ్మును కూడా ప్రజల కోసం వినియోగించిన వాడు నెహెమ్యా గారు. అటువంటి వారు లెక్కిస్తే వేళ్ల మీద ఉంటారేమో కూడా చెప్పలేం. ఎందుకంటే మన నోటితో సలహాలు ఇవ్వటం చాలా సులభం. నెహెమ్యా కూడా ఆ రోజుల్లో సలహాలు ఇచ్చుంటే ఆ పని జరిగి ఉండేది కాదు కదా. 2 వేస్లో ఆలోచించారు. ఎవరన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు అంటారంట, నీ పొరుగు అంది ఏది ఆశించొద్దు అంటారు. ఇంకొక వేలోకి వెళ్ళి అంటారంట, నీ పొరుగు వాడిని ప్రేమించనుంది కదా బైబిల్లో అంటారంట. నిజంగా దేవుని మనసు కలిగి ఉంటే ఎవరు ఏది చేయాలో అది గ్రహిస్తారు. వాక్యాన్ని ట్విస్ట్ చేసి మనకిష్టమైన విధానంలో మనం చెప్పుకోవటం కాదు. నెహెమ్యా ఎజ్రా ఆ రోజులో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళే అయితే ఆ ప్రజల పరిస్థితి ఏమై ఉండేదో మనకు తెలియదు. యెరూషలేములో బానిసలుగానే ఉండుండేవాళ్ళు, 70 సంవత్సరాలు బానిసలుగా ఉన్నవాళ్ళు దేవుడు బయటకు తీసుకొచ్చినాడు నెహెమ్యా ద్వారా, ఎజ్రా ద్వారా. వాళ్ళని యెరూషలేములో భద్రపరచడం మాత్రమే కాదు, దేవునిలోకి తీసుకొచ్చారు, ఆత్మీయ జీవితాన్ని నేర్పించారు, పశ్చాత్తాప ప్రార్థన నేర్పించారు, దేవుని కొరకే నిలబడమని బలపరిచారు. యెరూషలేం పడిపోయిన గోడలను కట్టడానికి నెహెమ్యా గారు ధైర్యం ఇచ్చాడు, బలపరుస్తూ వచ్చాడు. డే అండ్ నైట్ మేలుకున్నాడు, తన సుఖాన్ని మొత్తాన్ని వదిలేసుకున్నాడు. త్యాగపూరితమైన జీవితం నెహెమ్యా జీవితం. అటువంటి జీవితం నిజంగా ఎంతవరకు ఉంటుందో. ప్రభు అప్పగించిన పని చేస్తే చాలు, చక్కగా సలహాలు ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారు, చిన్న పిల్లలు కూడా ఇస్తారు సలహాలు. వాటిని ఉచిత సలహాలు అంటారు. నిజంగా మనం వాళ్ళలోకి వెళ్ళి చూస్తే మనకు తెలుస్తుంది. అందుకే నేను ట్రాన్స్జెండర్ గురించి చెప్పాను. ఆమె సాక్ష్యం విన్న తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు ఏదో తెలుస్తాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అందుకే నెహెమ్యా వాళ్ళ దగ్గరకు వచ్చాడు, వాళ్ళ బాధలు చూశాడు, వాళ్ళ బానిసత్వం చూశాడు, వాళ్ళ ఏడుపు చూశాడు, వాళ్ళ దుఃఖం చూశాడు. ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల హృదయాల్లోకి వెళ్ళి చూచేవాడు ప్రభువారు మాత్రమే, ప్రభు మనసు ఎరిగిన వారు మాత్రమే. మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఎవరు ఏ బాధల్లో ఉంటే ఆ బాధలు అనుభవించి, అందుకే ప్రభు అంటాడు, నేను కూడా చాలా సార్లు అంటే ఫైనాన్షియల్గా కూడా ఒక్కోసారి ఇరుకైన పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు, తీసుకురావాలి కూడా. నేను పిల్లలకి ఏం చెప్తానంటే, నాన్న ఇది మనం అర్థం చేసుకొని మీరు భవిష్యత్తులో ఇతరులను అర్థం చేసుకున్నట్లుగా మీరు జాబ్స్ చేస్తూ కూడా ఇతరులకు మీరు హెల్ప్ చేయాలి. దానికి ఒకప్పుడు నేను ఇలా ఉంటుంది కదా, ఒకప్పుడు నేను ఈ బాధలు పడ్డా కదా, ఒకప్పుడు నేను ఈ ఒంటరితనం పడ్డా కదా, ఒకప్పుడు నేను దిక్కులేని పరిస్థితిలో ఉన్నా కదా, ఒకప్పుడు నేను ఈ పరిస్థితి ఎదుర్కొన్నా కదా, ఒకప్పుడు మమ్మీ ఈ విధంగా ఉండింది కదా. ఈ పరిస్థితులన్నీ మీరు మనసులో పెట్టుకొని యేసుప్రభువారి తల్లి మరియ ఏ విధంగా ఒక్కొక్క మాట హృదయంలో భద్రం చేసుకుందో, ఈ భద్రం చేసుకొని భవిష్యత్తులో వీటిని మీరు ప్లస్గా తీసుకొని అటువంటి వారి పక్షంగా మీరు నిలబడాలి. అందుకే అంటాడు కదా దేవుడు, ఎదురాని పక్షంగా, తండ్రి లేని వారి పక్షంగా న్యాయం తీర్చండి అన్నాడు దేవుడు. నిలబడండి వాళ్ళ కోసం అన్నాడు దేవుడు. కానీ వాళ్ళ కోసం నిలబడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. అసలు పలకరిస్తున్నారో లేదో కూడా పరీక్షించుకోవాలి. అసలు అంటే ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు
ఉన్నారని అడుగుతున్నారో లేదో, కనీసం అనైనా పరీక్షించాలి. దగ్గరికి వెళ్తే ఏమవుతుందో, అడిగితే ఏం చేయాల్సి వస్తుందో అన్నట్లుగా ఉన్నారేమో పరీక్షించుకోవాలి. అన్ని ఎవరికి వాళ్ళు దేవుడు తీర్పు తీర్చుకుంటా, లేక తీర్పు తీర్చుట మన పని కాదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పటమే మన పని. నా పని అయినా దేవుడికి అప్పగించిన వారి పని అయినా. కాబట్టి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగిస్తాడు. ఇక్కడ 11వ అధ్యాయంలో కూడా అదే ఉంది. సంతోషంగా యెరూషలేములో నివసించడానికి సంతోషంగా ఒప్పుకున్న వారు 2వ వచనంలో వారిని జనులు దీవించిరి. ఎవరైతే యెరూషలేములో నివసించడానికి ఇష్టం వాళ్ళని దీవించాడు. నిజంగా యెరూషలేము పట్టణం అనేది అది ప్రత్యేకమైనది. అది యూదులకి మాత్రమే కాదు, మనకు అది మాదిరికరమైన ఒక పట్టణం. ఎందుకంటే యేసు ప్రభువారు అక్కడ యెరూషలేములో బెత్లెహేములో జన్మించాడు. చిన్న గ్రామాన్ని కోరుకున్నాడు ఆయన. చిన్న చిన్న వాటిని కోరుకుంటాడు ఆయన. చిన్న చిన్న వారిని కోరుకుంటాడు ఆయన. అజ్ఞానులను కోరుకుంటాడు ఆయన. ఎన్నిక లేని వారిని కోరుకుంటాడు. బెత్లెహేము ఎన్నిక లేని గ్రామం, దాన్ని కోరుకున్నాడు. రాజులకు రాజుగా కనపరుచుకున్నాడు. హేరోదు రాజు, నాకు బదులుగా ఎవరు రాజు పుట్టాడు అని రోషపడే విధంగా రాజులాగా అనిపించుకున్నాడు. జ్ఞానులకి జ్ఞానిగా అనిపించుకున్నాడు. జ్ఞానులు వచ్చి పూజించుకున్నారు. పేదలకు పేదవాడిగా కనపరుచుకున్నాడు. పేదగా జన్మించినాడు. పేద నరుని రూపం ధరించినాడు. నిజంగా నేను కూడా ఒక గర్భంలో నుంచి వచ్చిన వాడినే, నేను కూడా మానవుడిగా జీవించాను అని నిరూపించుకున్నవాడు యేసు ప్రభువారు. కాబట్టి యెరూషలేములో నివసించడానికి ఇష్టపడిన వాళ్ళ గురించి జనులు చాలా దీవించినారు. యెరూషలేములో నివాసం చేసినారు చాలా మంది కూడా. ఏ గోత్రాలు కూడా ఇప్పుడు చదవటం జరిగింది. అన్ని గోత్రాల వారు, లేవీయుల గోత్రాలు, నెతనీయులు, సమూయేలు యొక్క దాసులు, వాళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు లెక్కించుకుని వాళ్ళ వంశస్థులందరూ కూడా అక్కడ నివాసం చేసినారు. యెరూషలేములో యూదుల్లో కొందరు, బెన్యామీన్లో కొందరు వాళ్ళు కూడా నివాసం చేసినారు. వాళ్ళ పేర్లు అన్ని చదివినారు. కావాలంటే చదువుకోవచ్చు, మనం చదవలేము. అంటే అంత చదువుతా పోతే టైం అంతా అయిపోతుంది. తర్వాత బెన్యామీనుల్లో ఎవరెవరు అక్కడ ఉన్నారో అది కూడా పేర్లు వరుసగా వ్రాయబడినాయి. దేవుని చిత్త ప్రకారం అక్కడ వాళ్ళు ఉన్న వారి పేర్లు ఇక్కడ లిఖించబడింది. దేవుని చిత్తాన్ని జరిగించిన వారి పేర్లు ఇక్కడ లిఖించబడడం జరిగింది. లేవీయుల్లో ఎంతమంది అనేది, తర్వాత పెద్దల్లో ప్రధానుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది, ఎవరెవరు కుమారులు ఆ విధంగా ఉన్నారు అనేది అన్ని కూడా ఈ అధ్యాయంలో మనం చూసినాం. తర్వాత చూస్తే ఆసాపు కుమారులు, ఆసాపుని మనము చూస్తాం కదా. ఆసాపు రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. నిజంగా జబ్దీకి పుట్టిన మీకా కుమారుడు మత్తన్య ప్రార్థనా స్తోత్రము విషయంలో ప్రధానుడు. నిజంగా ప్రార్థనా స్తోత్రములు, దేవునికి స్తుతి చెల్లించే విషయంలో మనకు అది చాలా ప్రాముఖ్యమైన స్తుతి, ఆరాధన. నిన్న జ్యోతి అక్క కూడా అదే మనం చెప్పినారు. ఆరాధించటం హాఫ్ టైం తీసుకొని మనకు ఒక్కొక్కరికి 10 minutes ఇస్తున్నారు ప్రార్థనకి. 5 minutes ఆరాధన చేసి 5 minutes ప్రార్థించి చాలా బాగుంటుంది అని. అది నిజంగా చాలా మంచిది. అది ఆరాధనలో ఉంది శక్తి, స్తుతిలోని ఉంది శక్తి. స్తుతిలో శక్తి అని ఒక బుక్ రాయబడింది. దేవుని స్తుతిస్తా ఉంటే మొట్టమొదట పారిపోయేది మనకు విరోధి అయిన సాతానుడు అక్కడ నిలబడలేడు. ఇంతకుముందు కూడా నేను చాలా 1 సంవత్సరం క్రితం అదే చెప్పాను. సాతానుడు ఎట్లా పారిపోతాడు? మనం పడని వాళ్ళని పొగుడుతా ఉంటే సహించలేని వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ నుంచి ఏదో ఒక వంక పెట్టి లేచి వెళ్ళిపోతారు. అదేవిధంగా ప్రభుని మనం పొగుడుతా ఉంటే, ప్రభుని స్తుతిస్తా ఉంటే సాతానుడు అక్కడ ఉండలేడు. వాడు కొద్దిసేపే ఉంటాడు, వాడు పారేపోతాడు. అందుకే మన స్తుతిలోనే ఉంది విజయం. ప్రభువుని స్తుతించాలి, ప్రభువుని వర్ణించాలి, ప్రభు శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. యేసు ప్రభు యొక్క రక్తానికి విజయం అని పలుకుతూ ఉండాలి. ఎందుకంటే రక్తంలో ఉంది ప్రాణం. ఆ ప్రాణం పెట్టాడు, రక్తం మొత్తం కార్చేశాడు. ఆ రక్తంలో ఉన్న శక్తి సాతాను తంత్రములను కూల్చివేస్తుంది. అందుకే ఆయన రక్తాన్ని విజయంగా ప్రకటించాలి. మనం వేసే రక్తం జయము అంటే అది ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. హల్లెలూయా అంటే అది ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. బైబిల్లో ఉంది. ఆమేన్ అంటే అది ఒక డినామినేషన్కి సంబంధించింది కాదు. ఆమేన్ అనే పేరు దేవుని పేరు. అంతేకాదు ఆమేన్ అంటే అవునుగాక అని మనం అందరం కలిసి స్థిరపరచటం. ప్రార్థన అయిపోగానే ఆమేన్ అంటాం, ఆరాధన అయిపోగానే ఆమేన్ అంటాం. వాక్యం చెప్పగానే కూడా హృదయపూర్వకంగా విన్న వాళ్ళు స్వీకరించిన వాళ్ళకి ఆటోమేటిక్గా ఆమేన్ అని వస్తుంది. అలానే జీవిద్దాం అని మనల్ని మనం బలపరుచుకోవటం. దాంట్లో కొత్తదనం ఏం లేదు. బైబిల్లో లేని విషయం. హల్లెలూయా అంటే ప్రభుని స్తుతించండి అని. ఆయన మనం స్తుతించాలి.
ఆయన మనం కొనియాడాలి అని. హల్లెలూయా హల్లెలూయా అని చెప్పాల్సిన అవసరమేం లేదు మాటి మాటికి. అది చెప్పడంలో చాలా మంది కూడా పొరబడతా ఉంటారు. కొంతమంది వాక్యం నేను విన్నప్పుడు, అక్కడ ఆ ఊరిలో ఒకరు చనిపోయారంట, హల్లెలూయా అని చెప్తే వాళ్ళు విన్న వాళ్ళు బాధపడతారు కదా. అంటే ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో అలా ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చు, అందులో తప్పేం లేదు. బైబిల్లో ఉన్న ప్రతి పదము అందరికీ సంబంధించింది. కొంతమంది ఏంటంటే గలబగలబగా అల్లరల్లరిగా చేస్తారు కాబట్టి దేవుడు అల్లరికి కర్త కాడు. కాబట్టి ఆ విధానంలో కాకుండా మనం క్రమమైన విధానంలో ఏ విధమైన బైబిల్లో ఉన్న ప్రతి మాట మనం ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఈ విధంగా వాళ్ళు దేవునికి స్తుతులు చెల్లించటము, స్తోత్రాలు చెల్లించటము, ప్రార్థనలు చేయటము. స్తుతి ప్రార్థన పక్క పక్కన ఉండాలి, ఆ విధంగా మనం చెయ్యాలి. చాలా మంది ఆరాధన చేస్తూ ఉంటారు, లేచి వెళ్ళిపోతూ ఉంటారు. మ్యాక్సిమం పని ఉంటే తప్ప లేచి వెళ్ళకూడదు. ఆరాధన సమయం ఎంతో, అసలు మందిరంలో జరిగే అన్నిట్లో కంటే ఆరాధన సమయం శ్రేష్టమైంది. అందరూ ఆరాధిస్తూ ఉంటే, మనం ఏకీభవిస్తూ ఉంటే సాతాను అక్కడ నిలవలేడు. నిజంగా ఆరాధన సమయంలో బయటికి కంపల్సరీ పరిస్థితి తప్ప లేచి వెళ్ళకుండా ఉండటం మంచిది. నేను అందుకే పాటలకు కూడా లేచి వెళ్ళను. నేను ప్రతి ఆదివారం కూడా సండే స్కూల్లోకి, ఎందుకంటే నా ఆరాధన అనేది శ్రేష్టమైన సమయం. అది ఉన్న ఒక వారం నాకున్న వారం మాత్రమే వెళ్ళటం నాకు అలా ఇష్టం మొదటి నుంచి కూడా. కాబట్టి అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అంతమంది సండే స్కూల్ తీసుకోవటానికి పెడతారంటే అందరూ ఆరాధనలో పాలు పొందాలి. ఏదో వాళ్ళ నెలలో ఒక వారము తప్పించి 2 వారాలు తప్పించి ఆరాధన అనేది ప్రాముఖ్యమైన విషయం. కూర్చోటానికి ఇష్టపడాలి మనం, అదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ సెకండ్ మెసేజ్ వినాలి, ఏదో ఒక వారం తప్పించి. సండే స్కూల్ తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నా నేను. ఆరాధన వాక్యం వినాలి, సరి చేసుకోవాలి, బలలో చెయ్యాలి. ఆ విధంగా మనం ఉంటే చాలా మంచిది. దానికి ప్రాముఖ్యతనిచ్చిన వాళ్ళు దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు, దేవుని హృదయాన్ని ఎరిగిన వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్ల ప్రకారంగా నిర్ణయించడం జరిగింది. గాయకుల గురించి ఉంది 22వ వచనంలో, గాయకులు దేవుని మందిరపు పని మీద అధికారులు. ఇప్పుడు కూడా అంతే, గాయకులుగా కొంతమంది ఉంటారు, కొంతమంది దేవుని వాక్యం చెప్పేవారుగా ఉంటారు, కొంతమంది ఇట్లా పరిచర్య చేసే వాళ్ళుగా ఉంటారు. పరిచారకులు అంటాడు యేసుప్రభు వారు కూడా అంటారు కదా, పరిచారకుల్ని పిలిచి అది ఆ బాణం నిండా నీళ్లు నింపండి. మందిరంలో పరిచర్య చేస్తుంటారు, మందిరములు శుభ్రపరిచేవారు, మందిరాలు కడిగేవాళ్ళు, బూజులు దులిపేవాళ్ళు, గిన్నెలు కడిగే, పాత్రలు కడిగేవారు, వీళ్ళందరూ కూడా పరిచారకులు అంటారు. పరిచర్య చేసేవాళ్ళు కొంతమందిగా ఉంటారు, బోధ చేసేవాళ్ళు కొంతమందిగా ఉంటారు, పాటలు పాడేవాళ్ళు కొంతమందిగా ఉంటారు, సేవకులుగా ఉండేవాళ్ళు కొంతమందిగా ఉంటారు, పెద్దలు కొంతమందిగా ఉంటారు. ఈ విధంగా క్రమము తప్పించకూడదు. క్రమం తప్పించి అంతా నాదే అన్న దగ్గరే వస్తుంది కొట్లాటలు ఈ దినాలు. అందుకే కొన్ని సంఘాల్లో సేవకులు లేరు, కాకపోతే ఎలా ఉండదో అలాగే ఉండిపోతాయి చివరి వరకు, ఈ చివరి దినాల్లో. ఎందుకంటే నెమ్మదిగా మందిరాన్ని కొనసాగించుకోవటమే మేలు. ఎందుకంటే ఈ దినాల్లో దైవ సేవకులు కూడా చాలా, అంటే విమర్శించడం కాదు కానీ, అందరూ కాదు కానీ చాలా మందికి సహనం లేదు. ఏముంది ఈ దినాల్లో అంటే ఆ పౌలు గారు అంటారు కదా, జీతగాడి అన్నట్టుగా అట్లా అయిపోయినారు. జీతాలు ఇవ్వటం అలవాటు అయిపోయింది. మా శాలరీ నెలకు వస్తుంది, మేము ఎంతవరకు అంతవరకు, ఎవరు వస్తే మాకెందుకు, ఎవరు పోతే మాకెందుకు అన్నట్టుగా దైవసేవకులు కూడా అయిపోయినారు. ఎవరైతే సొంతగా వాళ్ళు ఫస్ట్ నుంచి సంఘాలను నిర్మించుకుని కట్టుకున్నారు వాళ్ళు మాత్రం ప్రయాసపడుతున్నారు చివరి వరకు. ఎందుకంటే అలా వచ్చినప్పుడు దేవుడు అలా పర్మిట్ చేసినప్పుడు, మొన్న నేను డిస్కషన్లో కూడా మా పిల్లలతో మహిమతో అదే అన్నాను. యేసన్న గారు ఎంత ఆ దైవజనుడు అంటే నాకు చాలా ఇష్టం, బక్సింగ్ అంకుల్తో పాటి. ఎందుకంటే ఆయన సంఘాలను ఎన్నో కట్టేసి బక్సింగ్ అంకుల్ లాగా అన్ని సంఘాలు కట్టి, ఆయన ఎవరి సంఘాన్ని వాళ్ళకి చనిపోయే ముందు మీ సంఘాలను మీరు కాపాడుకోండి, మీ సంఘాల్లో మీరు అలానే ఉండిపోండి అని చెప్పటం అనేది సమాధానానికి గుర్తుగా నిలిచిపోయింది. అది వాళ్ళ దగ్గర ఎక్కడ కలహాలు ఉండవు చూడండి. వాళ్ళు ఎవరి సంఘాలని వాళ్ళు కట్టుకొని చనిపోయే ముందు ఆయన ఎంత మంచి పని చేసిపోయారంటే సమాధాన పరిచయం ఇచ్చి వెళ్ళారు వాళ్ళకి. అది చాలా మంచిది. అవన్నీ లేకనే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్స్, జాబ్ చేసే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన ట్రాన్స్ఫర్స్. ఎందుకంటే నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అన్నట్టుగా అయిపోయింది. కొంతమందికి విశ్వాసులు సహనం లేదు, కొంతమందికి సేవకుల్లో సహనం లేదు. ఇక్కడ ఎక్కడికో వచ్చేసి మొత్తం నాది నేనే చేస్తా అంటే అది అవ్వదు. ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చెయ్యాలి.
అది అయిపోయినాయి ఆ దినాలు. కాబట్టి ఇక్కడ ఎందుకు సందర్భం వచ్చింది కాబట్టి గాయకులుగా అది ఇంకా పరిచయం చేసేవాళ్ళు. ఈ విధంగా ఉంటే ఎవరికిచ్చే బహుమానం దేవుడు వాళ్ళకి ఇస్తాడు. ఎవరు నిర్ణయించిన స్థానంలో వాళ్ళు ఉంటేనే బహుమానాలు పొందుకుంటాం. ఒకరి స్థానాన్ని మనం ఒకరు తీసుకోవటానికి వీల్లేదు. నిజంగా ఉన్న వాళ్ళందరూ కూడా నమ్మకంగా దేవుని పరిచర్య చెయ్యాలి. నిజంగా ఈ విధంగా ఈ గ్రంథంలో పేర్లన్నీ కూడా ఎవరు ఏమేం పనులు చేయాలో అన్ని లిఖించవని. లేవీల సంబంధమైన వాళ్ళలో యూదా వంశస్థుల్లో లాస్ట్ లో చూస్తే మనకు బెన్యామీనుల మధ్య భాగాలను కూడా పొందినారు అని రాయటం జరిగింది. కాబట్టి మనం ప్రభు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేయగలగటమే ఈ దినాల్లో గొప్ప భాగ్యం. నిజంగా దాంట్లో మనం గొప్పగా ఉండాలి. స్త్రీలలో కూడా ఉన్నారు చాలా మంది పేర్లు మంచి అంటే మాదిరికరంగా జీవించిన వారి పేర్లు చాలా మంది ఉన్నాయి. యేసుప్రభు వారి తల్లి మరియా, మగ్దలేనే మరియా, తర్వాత సలోమి, యేసుప్రభు సమాధి దగ్గర పరిగెత్తిన వారందరి పేర్లు ఉన్నాయి. ప్రిస్కిల్లా, ఎస్తేరు, రూతు, నయోమి, వీళ్ళందరూ ప్రభు చిత్తం నెరవేర్చిన వారు. నిజంగా కొన్ని తప్పిదములు రికవర్ చేసుకున్న వాళ్ళు రికవర్ చేసుకుంటే చాలా మంచిది. ప్రతి మనిషిలో ఏదో ఒక దగ్గర పరీక్షించుకుంటే నేను మంచి అని చెప్పడానికి ఎవ్వరికీ లేదు. మనుషులు ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక దిక్కున పడిపోయే ఉంటారు ఖచ్చితంగా, 101%. కాబట్టి మనం ఏం చేయాలంటే దాన్ని రికవర్ చేసుకొని తిరిగి అది జరగకుండా చూసుకోవాలి. అది చేసుకున్న వారి పేర్లు మనకు మాదిరికరమైన వాళ్ళు. ఆయన తిరిగి సమకూర్చుకోవటానికి ప్రభు ఇష్టపడతాడు. అది ఎరగాలి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాత జీవితం నాకు వద్దు ప్రభువా, అది రోత జీవితం, నాకు అది వద్దు. నువ్వు చెప్పినట్టు చేస్తా. నాకు నూతన జీవం ఇవ్వటానికి నువ్వు ఇష్టపడుతున్నావు. నువ్వు నన్ను ఎన్నిసార్లైనా క్షమించడానికి ఇష్టపడుతున్నావు. నేను నీ దగ్గరకు వస్తా. నాకు నూతన మనసి, నూతన ఆత్మయి, నూతన హృదయమి అంటే ప్రభు ఖచ్చితంగా ఇస్తాడు, ఖచ్చితంగా సమకూర్చుకుంటాడు. ఆఖరికి ఇస్కరియోతు యూదాను కూడా దేవుడు క్షమించిండేవాడు. ఎప్పుడు ఆయన పశ్చాత్తాపల్లా అంటే ముఖం చెల్లనంతగా ఫీల్ అయ్యి వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోయినాడు. అన్ని దినాలు యేసు ప్రభుని వెంబడించి. అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు. ఎటువంటి వారినైనా క్షమిస్తాడు ప్రభు. అది మన ప్రభువులో ఉన్న గుణం. కాబట్టి తిరిగి ఆయన దగ్గరికి రావాలి. అందుకే చాలా చోట్ల రాయబడింది ఇశ్రాయేలు పిల్లలకు చెప్తూ, తిరిగి నా యొద్దకు రండి, తిరిగి నా యొద్దకు రండి. ఎన్నిసార్లు పిలిచాడో ప్రభు. పిలిచి రాకుంటే పనిష్మెంట్ ఇస్తాడు. ఇంకా ఇక్కడ కోర్టులలో మనకున్న రాజ్యాంగాల్లో తప్పు జరగగానే, మనకు తప్పు అని తెలియగానే కొంతమందికి తప్పును బట్టి కొంతకాలం జైలు శిక్ష ఉంటుంది, కొంతమందికి ఉరి శిక్షలు ఉంటాయి ఎక్కువ తప్పు చేస్తే. కానీ ప్రభు వారు ఎన్ని మనకు అవకాశాలు ఇస్తాడంటే అన్ని అవకాశం. అంత గొప్ప తీర్పరి మన ప్రభువారు, అంత గొప్ప న్యాయాధిపతి. నిజంగా దేవుని కోర్టులో న్యాయం ఉంది, దేవుని కోర్టులో పరిశుద్ధత, దేవుని కోర్టులో దయ, జాలి, కరుణ, క్షమ అన్నీ ఉన్నాయి ఆయన కోర్టులో. ఆయన ఇచ్చిన మనకు ఇచ్చిన అవకాశాలని మనం ఉపయోగించుకోవాలి. అది ప్రభు ఆశపడతాడు. మనం ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసుకొని ప్రభువుని సైకో అని కానీ, ప్రభువుని కఠినుడు అని కానీ అనకూడదు. పరిశుద్ధాత్మను దూషించే వారికి ఈ యుగంలో కానీ రాబోయే యుగంలో కానీ నేను క్షమాపణ లేదంటాడు దేవుడు. ఎందుకంటే దేవుని దూషించకూడదు. అంత నీతి, అంత సహించుకున్నాడు మన కోసం, మనల్ని రక్షించటానికి, ప్రాణం పెట్టడానికి కేకరించి ఉమ్మేసిన ఊరుకున్నాడు. మనం ఊరుకుంటాం. ఒక మాట అంటే నేనైనా వెంటనే మనం బ్యాక్వర్డ్ ఇస్తాం కదా. ప్రభువారు అంత సహించుకుంది ఎవరి కోసం? మన కోసం. ఆయన ప్రేమను ఫస్ట్ చూడాలి. అంత చూసినప్పుడు దానిలో కొంచెం ఒక 10 లక్షణాలన్నా కలిగి ఉన్నాడు, 4 లక్షణాలు కలిగి ఉన్నాడు, అవి కూడా చేత కాకపోతే ప్రభు ఇంకెట్లా అట్లా నిల్లైపోతే, గాడ్ జీరో అయిపోతే ప్రభు ఎలా సహిస్తాడు? దేవుడు లేకుండా మనిషి లేడు, మనం ఎవరం లే. కాబట్టి ఆ విధంగా ఉండి దేవుణ్ణి మనం పాజిటివ్ వేలోనే చూడాలి. ఆ విధంగా చూసిన వాళ్ళకే అప్పుడే మనకు విజయం, జయ జీవితం. కాబట్టి మనం ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉంటే అనేకులను ప్రోత్సహించాలి, అనేకులను ఎంకరేజ్ చేయాలి. మనకు అప్పచెప్పిన పని మనం చేయాలి, దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. ఒకరినొకరు తీర్పు తీర్చుకోవద్దు. తీర్పు తీర్చుకున్న కూడి అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని ఉంటది. మనం ఎవరికైతే తీర్పు తీరుస్తే, ఎవరైతే విమర్శిస్తూ ఉంటామో, ఒకవేళ మనం గ్రహించకపోతే అదే పరిస్థితి మన జీవితంలోకి దేవుడు అనుమతించే అవకాశం ఉంటది.
కాబట్టి అటువంటి పరిస్థితి మనం తెచ్చుకొనుకుందాం గాక. దేవుని బిడ్డలుగా మనము అందరి కోసం ప్రార్థన చేస్తూ మనం ఉందాం. మేము పాత వాళ్ళం, వీళ్ళు మీరు మధ్యలో వచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళు అని కూడా ఆ పదాలు మనకు రాకూడదు. యేసు ప్రభు వారికి అందరూ పాతే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి ఒక్కరూ దేవునికి తెలుసు. ఆ పాత కొత్తలోనే వస్తాయి కలహాలు. ఎక్కడైతే విభేదాలు ఉంటాయో, ఎక్కడైతే భేదాభిప్రాయాలు ఉంటాయో, ఎక్కడైతే నువ్వు ఇప్పుడుగా మొన్నగా నిన్నొచ్చావు అంటారో అక్కడే కలహాలు. ప్రేమ ఉన్న చోట కలహాలు ఉండవు. అందరూ సమానమే ప్రభు దృష్టిలో. అందుకే దేవుడు అంటాడు కదా, పొద్దుటి నుంచి వచ్చి సాయంత్రం వరకు వచ్చిన వాళ్ళకి ఒకే కూలి, సాయంత్రం అప్పుడప్పుడు గంట ముందు వచ్చిన వాళ్ళకి కూడా అదే కూలి ఇచ్చేసేయి, నాకు అందరు సమానమే. ఇంకా చెప్పండి, లాస్ట్లో వచ్చిన వాళ్ళు నమ్మకంగా చేసి ఆ కొద్దిసేపు ఇది ఎక్కువ జీతం పొందుకునే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఆయన నమ్మకస్తులను చూస్తాడు. లాస్ట్ మెసేజ్ కూడా అదే చూసా. సీనియారిటీ కాదు దేవుడు చూసే, సిన్సియారిటీ. మనకు అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తున్నామా లేదా? నేనే మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు అంటానికి వీల్లేదు. దేవుడు ఎవరికి అప్పచెప్పిన పని వాళ్ళు చేయాలి. ఈ దినాల యవనస్తులు ద్రోషంగా దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళని వెంబడిస్తున్న వారు లక్షల మంది ఉన్నారు. వాళ్ళని చిన్న వాళ్ళని తీసి పడేద్దామా, వాళ్ళు జూనియర్స్ని తీసి పడేద్దామా? సరే, సీనియర్స్గా ఉన్న వాళ్ళు చేసింది ఏంటి, జూనియర్స్గా ఉన్న వాళ్ళు వచ్చి చేసింది ఏంటి అని కూడా టాలీ చేసుకోవాలి. దేవుణ్ణి చిత్త నెరవేర్చామా, దయ కలిగిన వారంగా ఉన్నామా, ఇచ్చువారుగా ఉన్నామా, పెట్టువారుగా ఉన్నామా, ప్రేమను పంచువారుగా ఉన్నామా, అది దాంట్లో సీనియారిటీ వస్తుంది. ఆ విధంగా ఉండినట్లుగా ప్రభువుని మనం సంతోషపరచులాగున, ప్రభు కొరకే మనం నమ్మకంగా జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.